ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది పెద్ద ప్రేగుకు సంబంధించిన సర్వసాధారణ సమస్య. చాలా మంది పేషెంట్స్ గ్యాస్ట్రోంటాలజీ ప్రాక్టీస్లో వీళ్ళు సలహాల కొరకు వస్తుంటారు. ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు ఒకటి, విరేచనాలు ఎక్కువగా కావడం, తిన్న వెంటనే విరేచనానికి వెళ్ళడం. దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ డయేరియా అంటారు. అలాగే కొంతమంది చాలా కాలం విరోచనం సరిగా కాకపోవడం కాన్స్టిపేషన్తో బాధపడుతుంటారు. దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కాన్స్టిపేషన్ అంటారు. వేరే లక్షణాలు నున్నె నొప్పి రావడం కడుపులో, దాంతోపాటు మ్యూకస్ లాంటిది జిగురు లాంటి మోషన్ పాస్ చేయడం. దీనికి ఎగ్జాక్ట్ కారణం అంటూ ఉండదు, బట్ కొంతవరకు పెద్ద పేగులోని కండరాల్లో కదలికలో మార్పు రావడం వల్ల ఈ జబ్బు జరుగుతుంది. కదలిక ఎక్కువైనప్పుడు లూజ్ మోషన్స్ అవుతాయి, కదలిక తగ్గినప్పుడు కాన్స్టిపేషన్ అవుతుంది. సో ఈ వ్యాధి నిర్ధారణ కొరకు డాక్టర్లు మెయిన్గా పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ మరియు స్టూల్ ఎగ్జామినేషన్ కొలనోస్కోపీ ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. దీనికి ట్రీట్మెంట్ ముఖ్యంగా ఆహార పదార్థాల్లో మార్పులు చేయడం, అలానే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల ఈ జబ్బును చాలా మటుకు కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దీర్ఘకాలిక సమస్య అయినా ఇది సీరియస్ కాంప్లికేషన్స్ దారితీయదు. ముఖ్యంగా కోలాన్ క్యాన్సర్ ఈ జబ్బు వల్ల సంభవించదు.